ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను, ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అన్నారు. ఏలూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడికి తనకి నచ్చిన మతాన్ని ఆచరించే హక్కుతో పాటు దానిని ప్రచారం చేసే హక్కు కూడా కల్పించబడిందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు హుందాగా వ్యవహరించాలని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలోని చర్చలపై చర్యలు తీసుకోవడం, భీమవరంలోని చర్చలకు నోటీసులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే ప్రజా ప్రతినిధులకు జీతభత్యాలు అందుతాయని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత దళితుల ఓట్లు అవసరం లేదని మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. ఆదివారం ఏలూరులో 33 డిమాండ్లతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. లక్షలాది మంది ప్రజలు సభకు హాజరై సంఘీభావం తెలియజేయాలని పిలుపునిచ్చారు. మత విద్వేషాల కారణంగా పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని వ్యాఖ్యానించిన ఆయన, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఇప్పటి వరకు వైసీపీ ఖండించలేదని విమర్శించారు. ఎప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పకపోతే రాజకీయంగా ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకుల మెండం సంతోష్ కుమార్, పల్లం ప్రసాద్, చాగంటి సంజీవి, నేతల రమేష్, గొల్లా నరేష్, దళిత నాయకులు పాల్గొన్నారు. 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి? ఈరోజు ఈ హోటల్లో రేపు మీటింగ్కి 100 మంది దిగాం. 100 మందికి కలిసి మేము ₹1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే కట్టాం. ₹1,00,000 25,000 రూపాయలు గవర్నమెంట్ ట్రెజరీకి ఈ హోటల్ వాళ్ళు జీఎస్టీ కడతారు. ఇక్కడ మేము తిన్నటువంటి ₹1,00,000 ఫుడ్కి 30,000 రూపాయలు గవర్నమెంట్కి జీఎస్టీ కడతారు. ఈ జీఎస్టీ అంతా గవర్నమెంట్ ట్రెజరీలో పడుతుంది. దళిత క్రైస్తవులుగా మా ఓట్లు వద్దు అని పెద్ద గొప్పగా ప్రగల్భాలు పలికావు కదా, మేము కట్టే పన్నుల్లో నుంచే నీకు జీతం వస్తుంది 25 లక్షల రూపాయలు. నేనేమంటానంటే రఘురామకృష్ణరాజు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే డిప్యూటీ స్పీకర్వి ఈ రాష్ట్రానికి అధికారికంగా అయితే, అంతకంటే పెద్ద పదవి వాడిని నేను వాళ్ళలాగా, నువ్వు యూ బీ రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ అండ్ దెన్ యూ ఫైట్. దళిత క్రైస్తవులను తిడతావా, దళిత క్రైస్తవులను తిడతావా, లేకపోతే దళితులను తిడతావా? వాడి ఓట్లు వద్దు, దళితుల ఓట్లు వద్దు, ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాత దళితుల ఓట్లు నీకు వద్దు అని చెప్పినప్పుడు యూ రిజైన్ యాజ్ ఎ ఎమ్మెల్యే, యూ రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్, దెన్ యూ కంటెస్ట్. నువ్వు మొన్నటిదాకేమో దళిత ఓట్లు, క్రైస్తవుల ఓట్లు వేయించుకొని ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఓట్లు వద్దు అంటే ఎలా కనపడుతున్నారు నీ కంటికి? మీకు కట్టేటువంటి పన్నుల్లో నుంచి నువ్వు నెలకు 25 లక్షల రూపాయలు జీఎస్టీని తీసుకుంటా. ఈరోజు రెండు చెక్కల దేవుడు, మేకుల దేవుడు అని జీసస్ క్రైస్ట్ని అవమానించినటువంటి నీ చరిత్ర రేపటితో సమాప్తం కాబోతుంది. 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్లా ఎవరైనా హిందూ చర్చికి వస్తే పాస్టర్ గారి మీద 3 సంవత్సరాలు పట్టి కేసు కట్టేయచ్చు. ఎందుకు కట్టారే నా మీద కేసు అంటే హిందూ నీ చర్చికి వచ్చాడు కాబట్టి కట్టేయచ్చు. ఇది చట్టం. నేను అడుగుతున్నా, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, మీరు ఈరోజు ఆకివీడులో జరిగిన దళితుల మీద దాడి కావచ్చు, లేకపోతే క్రైస్తవ మతం మీద దాడి చేస్తూ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్లా బీజేపీ అమలు చేస్తుంటే 1950 ఆర్డర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకి గుడులకి, చర్చిలకు వెళ్ళే వాళ్ళకి ఎస్సీ హోదా రద్దు చేస్తామని చెప్పే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద స్పష్టమైన ప్రకటన మీరు కూడా చేయాలి. ఎందుకంటే ఈ సామాజిక వర్గం మిమ్మల్ని ఎక్కువగా నమ్ముకుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వారి కోసం ఫైట్ చేయాలి. వాళ్ళ కోసం మీరు ఖచ్చితంగా ముందు నిలబడాలి. వాళ్ళ కోసం భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎన్డీఏ కూటమిని కూడా నేను కోరుతున్నా, ఎన్డీఏ కూటమి మీరు కూడా ఈ రాష్ట్రంలో మీకు 164 సీట్లు ఇచ్చి గత 5 సంవత్సరాలు మేము చేసినటువంటి ఫైటింగ్ ఈరోజు మిమ్మల్ని అధికారంలోకి తెచ్చింది. అఫ్కోర్స్ మేము పీపుల్ సైడ్ ఉన్నాం. దట్ డస్ నాట్ మీన్ దట్ మాకు పవర్ వద్దని కాదు. వీ చూస్ సర్టన్ వన్ సైడ్ ఆఫ్ పీపుల్ సైడ్. భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తామా లేదా ప్రజలు నిర్ణయం చేస్తారు. కానీ 164 సీట్లతోటి మీకు అధికారం ఇచ్చినప్పుడు మేము సనాతన ధర్మం, మాకు హిందూ ధర్మమే కావాలి, ధర్మం కావాలంటే మంచిదే, నేను కాదనట్టు. దట్ డస్ నాట్ మీన్ దట్ యూ కెన్ ఇంటిమిడేట్ అదర్ కమ్యూనిటీ. కాబట్టి కూటమి ప్రభుత్వం అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా మీరు ఓట్లు వేసినటువంటి ఈ ప్రజలకి ప్రాథమిక హక్కుల భంగం కలిగినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాలి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెస్పాండ్ అవటం, పాలకపక్షానికి వెళ్ళిన తర్వాత గప్ చూప్ సంబారి బుడ్డని మూసేయటం కుదరదు. చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని రోడ్డు మీదకి తీసుకొస్తాం. రఘురామకృష్ణంరాజు అంత దౌర్భాగ్యంగా మాట్లాడుతుంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ. వై సార్? ఎవ్రీడే రఘురామకృష్ణంరాజు మీడియా సోదరులకి బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నరు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంట్లోనే కూర్చోమని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రతి గంటకి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా సీఎంకి వెళ్ళదనుకుంటే పొరపాటు. సీఎం ఈజ్ వెల్ అవేర్ అబౌట్ ది ఇష్యూ. కానీ రఘురామకృష్ణంరాజుని కూటమి ప్రభుత్వం ఎలా చూస్తుందంటే ఒక బురదలాగా చూస్తుంది. బురదలో ఒక రాయి వేస్తే ఏమవుతుంది? మొక్క మీద పడుతుంది. ఆ బురదలో రాయడానికి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి రఘురామకృష్ణంరాజుని నేనైతే హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అని ఒకప్పుడు వాడేవాడిని. ఎప్పుడైతే దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి. మీరు హైకోర్టు రికార్డులు తిరగేస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి హైకోర్టులో నేను వేసిన ప్రజా ప్రయోజన వర్జాలు ఎవరైనా నువ్వేదన్నా లోన్ కావాలంటే 500 డాక్యుమెంట్లు ఫిల్ చేయాలి. జర్నలిస్టులకు లోన్ ఇవ్వమంటారు, లాయర్లకి. మాకు లోన్లే లేవు, మరి పొలిటీషియన్స్ కట్టిస్తున్నారు లోన్, నాకు అర్థం కావట్లా. అండ్ యూ అండ్ మీ ఆర్ ది నెగిటివ్ ప్రొఫైల్. నా లైఫ్లో నేను ఒక లోనే తీసుకోలేదు. బికాజ్ ఈ పాపులర్ అయిన తర్వాత అసలు ఇటు మానేశారు ఎవరు మీడియాలో కనపడి. మీరా సార్ సాయంత్రం రండి అంటారు, ఫోన్ ఎత్తరు. లోన్ అంటే నేను అనేది ఏంటంటే కట్టాలి అనే ఉద్దేశం ఉన్నా మీకు నాకు ఇవ్వరు. వీడికి 3,700 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారు, ₹1 అట్లా. ఇలాంటి వ్యక్తులు మనీ అండ్ మజిల్ పవర్ను వాడకూడదు అనేది మా పోరాటం అండి. దట్స్ ఆల్, నథింగ్ పర్సనల్. జై శ్రీరాముడు తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం అడవులకి, రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయినాడు. ఈ మహానుభావుడు డబ్బుల కోసం భార్యను కొడుకును కూడా ఎక్కువ చేసి బ్యాంకులకు తాకట్టు పెట్టిన మహానుభావుడు. ఈ రాముడికి ఆ రాముడికి ఎక్కడ తేడా అండి? నక్కకి నాగలాళ్ళకి కొన్ని తేడా ఉంది. కాబట్టి ఇదంతా పొలిటికల్ డ్రామా. కూటమి ప్రభుత్వం పదవిలా ఈయన ఏదో ఒక రకంగా ఫైట్ చేయాలి. ఎలా ఫైట్ చేయాలి? ఈయన కర్మగాలి ఆకు వీళ్ళు అదొక ఇష్యూ దొరికింది, పట్టుకున్నాడు దాన్ని. ఇక 2 మతాల మధ్య గొడవలు. ఈయన ఎప్పుడో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. మీ జిల్లాలోనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారంట, 4-5 ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఆ వ్యక్తులు తప్పుగా కేసు పెడితే వాళ్ళ మీదకి రేపు పొద్దున వెళ్ళి నువ్వే వ్యక్తిగతంగా వాళ్ళ మీద సూట్ వేసుకో, డ్యామేజెస్ తెచ్చుకో, తప్పే ఉంది. ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తే జర్నలిస్టులు అందరూ రాంగా, ఒక జడా శ్రవణ్ కుమార్ తప్పు చేస్తే లాయర్లు అందరూ రాంగా. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది నా పోరాటం.